ఈ స్టోరీ వినండి. విన్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటో కమెంట్ చేయండి. దీనిలో ఏమైందంటే ఒక 60 ఇయర్ ఓల్డ్ పర్సన్ వాచ్‌మెన్‌గా వర్క్ చేస్తున్నారు ఒక కమ్యూనిటీ అపార్ట్మెంట్స్‌లో. అదే అపార్ట్మెంట్స్‌లో ఒక ఫోర్త్ గ్రేడ్ చదువుతున్న పాప ఇతనికి పరిచయం. సో, ఇతనికి పిల్లలంటే ఇష్టం. అక్కడ ఆ కమ్యూనిటీలో ఉన్న పిల్లలందరిని విష్ చేస్తూ ఉంటాడు. సో, ఒకరోజు ఏమైందంటే ఈ పాప స్కూల్ నుంచి వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ బదులు ఇతను రిసీవ్ చేసుకున్నాడు. గేట్ వరకు వదిలిపెట్టడానికి తీసుకువెళ్తున్నప్పుడు తనకి బుగ్గ మీద కిస్ చేశాడు. ఇతనేమంటాడంటే ఔట్ ఆఫ్ ఎఫెక్షన్. జనరల్‌గా పెద్దోళ్ళకుంటది కదా! అలా చేశాను తప్ప వేరే ఉద్దేశ్యం లేదంటాడు. అయితే దూరం నుంచి ఇన్సిడెంట్‌ని వాళ్ళ మదర్ చూసారు. చూసి ఆవిడ ఈ పోక్సో కేస్ పెట్టారు ఈ వాచ్‌మెన్ మీద. మా డాటర్‌ని అబ్యూజ్ చేయబోయాడు అని. సో, తర్వాత సీసీటీవీ కెమెరాస్ కూడా చెక్ చేసాం. ఎక్కడ కూడా ఇతను మిస్‌బిహేవ్ చేసినట్టు గాని ఏం లేదు. అంతా నార్మల్‌గా ఉందంతే. ఇతని వెర్షన్ ఏంటంటే, నాకు పిల్లలంటే ఇష్టం. అందుకని తనతో ఆడుకుంటూ ఉంటాను. బట్ నేనెప్పుడు తనతో మిస్‌బిహేవ్ చేయలేదు. తన్నే అడగండి కావాలంటే. బట్ ఇంకో కంటెన్షన్ ఏం చెప్తున్నాడంటే, ఈ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది. వాళ్ళ హస్బెండ్ ఇక్కడ దుబాయ్‌లో ఉంటారు. ఇక్కడ ఉండరు. ఆ విషయం నాకు తెలుసు అని ఆవిడకి తెలుసు. సో, నేనెక్కడ రేపు వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు చెప్తాను అని నన్నిలా ఫాల్స్ కేస్‌లో ఇరికిస్తున్నారు అంటారు. బట్ ఎనీహౌ ఏమైద్దని చూడాలి. ఇంకా ట్రయల్ స్టార్ట్ అవ్వలేదు. రీసెంట్‌గా 2 వీక్స్ బ్యాక్ జరిగిందిది. బట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మన ఇంట్లో కూడా పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే ఇది చెప్పండి. వేరే వాళ్ళ పిల్లల్ని ఒకప్పట్లో లేవు రోజులు. సో, జాగ్రత్తగుండాలి. ఇలాంటి స్టోరీస్ మరిన్ని కావాలంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. లైక్ కొట్టి మీ ఫీలింగ్‌ని కామెంట్ చేయండి. థాంక్ యూ.